నమస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవనుడిని దర్శనం చేసుకోబోతున్నారు. అదే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే వారాహి దీక్షల్లోనూ ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి ఏంటి అనేది మనతో పాటు డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే చాలా సెంటిమెంట్ అని చెప్పేసి గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదిగాక తను ప్రాణాపాయ స్థితిలో ఉన్న టైంలో కూడా తను ఆంజనేయ స్వామి కాపాడాడు. ఎందుకంటే ఏదో ప్రచారానికి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం సంబంధించినట్టు బాధ్యతలు తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను వెళ్తుండగా తన ఎలక్ట్రికల్ వైర్లు కొద్దిగలో తృతి ప్రమాదం తప్పినటువంటి టైంలోనే ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఇలాంటి సందర్భంలోనే మళ్ళీ ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే అది వారాహి దీక్షలో ఉంటూ దీన్ని ఎలా చూడాలంటారు? మీరు చెప్పినట్టుగా త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారండి ఆయన. అప్పుడు వెళ్ళారు, తర్వాత మళ్ళా వెళ్ళాక ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది, మీకు తెలుసు. లాస్ట్ టైం 2019లో 2 చోట్ల నిల్చుని కూడా ఆయన పరాజయం పొందారు. అయినప్పటికీ ఆయన అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మళ్ళీ మొక్కుకొని ఉండొచ్చు ఆయన, ఈ ఎన్నికల్లో అయ్యాక మళ్ళీ వస్తానని. అందుకోసం ఇవాళ ఆయన ఆ మొక్కులో భాగంగా వారు వెళ్ళుంటారు. అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయనకి నమ్మకం కాబట్టి ఇప్పుడు వెళ్ళి వచ్చాక ఆయన ఏంటి మళ్ళీ మొక్కుకుంటారు కదా డెఫినెట్గా. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, తెలుగుదేశం కనుక ఈసారి నిల్చునుంటే 10% ఓటింగ్ ఉంది వాళ్ళకి, ఆంధ్ర సెటిలర్స్ కావచ్చు ఎవరైనా, వాళ్ళ ఓట్లన్నీ బీజేపీకి వెళ్ళిపోయాయి అన్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగుదేశం అండి, ఇప్పుడు జనసేన కూడా తెలంగాణలో దృష్టి పెట్టే అవకాశం వచ్చింది, అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా రేపొద్దున ఎలాగా ఇంకా పార్టీ లేనట్టే ఆల్మోస్ట్. కాబట్టి బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఇటు తెలుగుదేశం అటు జనసేన. ఎందుకంటే మీకు తెలుగుదేశం ఎమ్మెల్యేలను తీసేసుకున్నాడు కదా బీఆర్ఎస్లో కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ వ్యాక్యూమ్ అలా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్కి సరైన ప్రత్యామ్నాయం ఏది అంటే తెలుగుదేశం జనసేన, నెక్స్ట్ బీజేపీ. ఎందుకంటే కూటమిలో అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా కూటమిగా ఉండొచ్చు. ఈసారి మీకు బీజేపీకి కూడా మంచి ఓటింగ్ షేర్ వచ్చింది, 8 సీట్లు వచ్చాయి వాళ్ళకి, ఎంపీ సీట్లు. ఇప్పుడు వాళ్ళు పుంజుకున్నారు, యాక్చువల్గా వాళ్ళు గతంలోనే పుంజుకున్నారు. ఎప్పుడైతే బండి సంజయ్ని పక్కకు పెట్టారో ఎప్పుడైతే వాళ్ళు ఎంపీ సీట్సే ముఖ్యం అనుకుని మోదీ గారు అనుకున్నారో అప్పుడు వీళ్ళు నష్టపోయారు బీజేపీకి చెప్పాలంటే. అది బీఆర్ఎస్కి కలిసి వచ్చింది అప్పుడు. అయితే ఆ తర్వాత కవిత ఇప్పుడు జైల్లో ఉండడం ఈ కారణాల వల్ల కూడా బీఆర్ఎస్ పోటీలోంచి తప్పుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే తప్పుకోవటం కాదు యాక్చువల్గా, అంటే వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేశారు, బీజేపీకి వదిలేశారు సరైన క్యాండిడేట్ని పెట్టకుండా. ఎక్కడైతే డిపాజిట్లు వచ్చాయో అక్కడ యాక్చువల్గా కాంగ్రెస్ వచ్చేదే, అది మొన్న రేవంత్ గారు చెప్పింది కూడా. కాబట్టి చేతిలో వదులుకుందండి బీఆర్ఎస్. అంటే మనం ఏ రకంగా చూసుకున్నా ఇంట్లో ఉండే కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, కొడుకు కావచ్చు, ఒక పార్టీ పెట్టడానికి కానీ నాశనం చేయడానికి కానీ కారణమవుతున్నారు. ఆ రకంగా చూసుకుంటే ఈరోజు బీఆర్ఎస్ సమాధి అయిందంటే 3 కారణాలు ఉంటాయి మనకు. ఒకటి కేసీఆర్ అహంకారం, 2 కేటీఆర్ చేసిన తప్పిదాలు కూడా, అది మీకు తెలిసి ఏ రకంగా చేశాడో ఆయన. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ ఇద్దరికి సంబంధించినవి, కేసీఆర్ అండ్ కేటీఆర్. తర్వాత హరీష్ రావు ఇంటర్నల్గా ఆయన ఆడుతున్న గేమ్ కూడా. తర్వాత కవిత చేసిన తప్పిదం, అంటే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అందులో ఆవిడ ఇరుక్కోవటం అనేది ఈరోజు పార్టీ పతనానికి ఇవన్నీ కూడా కారణమయ్యాయి, ముఖ్యంగా కవిత కారణమయ్యారు. అందుకేనండి ఎప్పుడు కూడా కుటుంబ రాజకీయాలు వద్దు అనేది. ఇప్పుడు మీరు మీ కుటుంబంలోంచి ఒక వ్యక్తిని తీసుకొస్తున్నారు, 2 వ్యక్తులు తీసుకొస్తున్నారు, 3 వ్యక్తులు తీసుకొస్తున్నారు అంటే ఇంకా బయట వాళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు అసలు? ఇప్పుడు అందులో అసలు మన కేసీఆర్ చేసిన తప్పిదంలో ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఆయన ఎవరికి అవకాశం ఇవ్వలేదు, ఎవరిని కలవడు ఆయన కూడా ఎప్పుడు అసెంబ్లీకి వచ్చిన పాపాన పోలేదు, ఎప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటారు ఆయన. సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని నడుపుకున్నారు. అసలు ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ క్యాంప్ ఆఫీసులు పెట్టుకోవటాలు, అక్కడి నుంచి నడపడాలు ఏంటిది? ఎందుకు మరి సెక్రటేరియట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు కడుతున్నారు వీళ్ళందరూ? అంటే ప్రజలకు వీళ్ళు ఏం చెప్తున్నారండి? అంటే వీళ్ళకి ఒక ఉద్యోగ ధర్మం ఉండదా, ఒక విధి నిర్వహణ ఉండదా? అంటే వీళ్ళ ఇష్టానికి వీళ్ళు నడుపుతారా ఒక ప్రభుత్వాన్ని? దీన్ని ప్రజలు ఎందుకు అడగట్లేదు?
అడగాలండి ప్రజలు అంటే ఒక రకంగా అది అడగలేకే వాళ్ళు ఓటు వేయలేదేమో, అలా కూడా తీసుకోవచ్చు మనం. వాళ్ళు విసిగిపోయి వీళ్ళ విధానాలతోటి ఇక్కడ కేసీఆర్ నోడిచ్చారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి నోడిచ్చారు. కాబట్టి ఒక పాలకుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలకు తగినట్టుగా వాళ్ళు పాలన చేయాలి. ఆ విషయంలో ఇద్దరు కూడా ఫెయిలేనండి. ఇక్కడ కేసీఆర్ ఫెయిలు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫెయిలు. సో ఇప్పుడు ఇది చాలా అనువైన సమయం అండి. తెలుగుదేశం ఇప్పుడు ఇక్కడ పార్టీ మీద దృష్టి పెట్టాలి తెలంగాణలో. ఇక్కడ సరైన నాయకుడిని పెట్టుకుని అంటే పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ చాలా కార్యకలాపాలు మొదలు పెట్టాలండి. అదేవిధంగా జనసేన ఈరోజు అక్కడ జనసేనకు వచ్చిన ఓట్లన్నీ కూడా వైసీపీకి రావాల్సిన ఓట్లన్నీ వాళ్ళు జనసేనకు వేశారు చెప్పాలంటే. కాబట్టి ఈరోజు 100% అక్కడ తెచ్చుకున్నాడు ఆయన 100% తెచ్చుకుంటే ఇక్కడితో సరిపోదండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన దాన్ని డబల్ త్రిబుల్ చేసుకోవాలి. చేసుకుంటే 29 కాకపోయినా 34కి ఆయన సీఎం అయ్యే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణ తీసుకున్నారంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు దీనికి ఏంటి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇటు తెలుగుదేశానికి సీట్లు వస్తాయి, అటు జనసేనకి సీట్లు వస్తాయి, బీజేపీకి వస్తాయి. అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉండేయడానికి ఒక అవకాశం వస్తుంది. అంటే బీజేపీతో పాటు బీజేపీ ఒకవేళ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే వీళ్ళు కూడా అందులో మంత్రివర్గం తీసుకోవచ్చు. అంటే ఆ రకంగా వీళ్ళ వాడిని వినిపించేదానికి అవకాశం వస్తుంది. ప్లస్ ఉనికిని కాపాడుకునే ఒక ప్రయత్నం కూడా చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎలా చూసుకున్నా కూడా జనసేన ఇక్కడ పార్టీ మీద దృష్టి పెట్టాలండి. తెలంగాణలో కూడా వాళ్ళు అడుగులు వెయ్యాలి. తర్వాత గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళు కూడా రావాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం మీద దృష్టి పెట్టి తెలంగాణలో కూడా వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మనం కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలుస్తుంది, బీజేపీ ఓట్ షేర్ తెచ్చుకుంటుంది. బీజేపీతో పాటు వీళ్ళు కూడా కూటమిలో ఉండి ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఎలాగా ప్రభుత్వాన్ని నడుపుతోందో అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అదే రకంగా ఇక్కడ బీజేపీ ఏర్పాటు చేస్తే బీజేపీ కూటమిలో తెలుగుదేశం జనసేన కూడా ఖచ్చితంగా మంత్రులుగా ఉండొచ్చండి. మంత్రివర్గంలో వాళ్ళకి చోటు దక్కుతుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అండి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి బీఆర్ఎస్లో కొంతమంది ఎవరైతే ముఖ్యమైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే. అయితే ఒకవేళ కూటమి ఇక్కడ ఏర్పడితే ఖచ్చితంగా వలసలు ఖచ్చితంగా టీడీపీలోకి వస్తాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? టీడీపీలోకి రావచ్చండి. అట్ ద సేమ్ టైం బీజేపీలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది, జనసేన కూడా ఉంది. అంటే జనసేన ఇంకొంచెం దృష్టి పెడితే వాళ్ళు కూడా వస్తారు. అంటే జనసేన ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదు మనం చెప్పాలంటే. టీడీపీకి కొంతవరకు అవకాశం ఉంది. టీడీపీ కంటే కూడా ఇప్పుడు బీజేపీకి ఎక్కువ అనుకూలత ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు హరీష్ రావుని తీసుకుంటే ఆయన ఎప్పటి నుంచో బీజేపీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పాత తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశానికి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇంకా ఎటొచ్చి జనసేన కొంచెం విస్తరిస్తే కనుక అయితే కొంతమంది జనసేన వైపు కూడా చూస్తారు. ఎందుకంటే క్యాండిడేట్స్ ఉండకుండా పోరు కదా, ప్రతి వాళ్ళకి సాలిడ్ ఓట్లు అనేవి అప్పుడు వస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ 300 కాపులు కూడా చాలా ఎక్కువ తెలంగాణలో, ఎవరి ఓట్ షేర్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే కూడా అంటే మనం క్యాస్ట్ అని కాదు కానీ తప్పదు కొన్నిసార్లు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఓట్ షేరింగ్లో చూసుకున్నప్పుడు తర్వాత ఇక్కడ సెటిలర్స్ అని చూసుకున్నప్పుడు వాళ్ళు సెటిలర్స్ అనకూడదు మనం యాక్చువల్లీ ఆ మాట. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న ప్రజానికం ఏదైతే ఉందో వాళ్ళు తెలుగుదేశానికైనా వేయచ్చు, లేదు జనసేనకైనా వేయచ్చు. అంటే బీజేపీని మానేసి వీళ్ళు కనుక దృష్టి పెడితే ఆ ఓటర్ షేరింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వీళ్ళకి వస్తుందండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈసారి ఈ కొండగట్టు దర్శనం ఖచ్చితంగా తెలంగాణలో బాగా వేస్తానికేలా కాదా అని చెప్పి కాలమే నిర్ణయించాలి. ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే.